రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కూడా ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, సిద్దిపేట ప్రాంతంలో కానీ, కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో, రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఒకవైపు 3.5 ఎకరాలలో మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు, అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినా